కోరికొండ శివారు కాపురం గ్రామంలో నివాసిస్తున్నటువంటి ముండ్రు పద్మగారి ఇంటిలో గత రాత్రి ఒక నలుగురు దొంగలు ప్రవేశించి ఆమెని బెదిరించి వారి ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని దొంగతనంగా చేసుకుని వెళ్ళిపోయారు. ఆ క్రమంలో ఆమె కొద్దిగా స్పృహ తప్పి పడిపోయి మార్నింగ్ వరకు ఆ విషయాన్ని ఆమె తెలియచేయలేకపోయింది. ఈరోజు ఉదయం 8 గంటలకి ఆమె తనున్న కండిషన్స్ని గట్టిగా ట్యాకిల్ వేయడం ద్వారా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పోలీసు వారికి సమాచారం తెలియజేయగా పోలీసుగా 4 బృందాలుగా ఏర్పడి వెంటనే సీన్కి రష్ అయ్యి జరిగినటువంటి అఫెన్స్ గ్రావిటీని బట్టి క్రైమ్ డిఎస్పీ గారు కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది. ఒక 4 బృందాలుగా ఏర్పాటు చేసి ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నాం. కేసు నమోదు చేసుకున్నాం. అదేవిధంగా కొన్ని లీడ్స్ ఏవైతే ఉన్నాయో సైంటిఫిక్ మెథడ్స్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. క్లూస్ టీము అదేవిధంగా పోలీసు జాగిలాలను కూడా రప్పించడం జరిగింది. త్వరితగతిని కేసుని డిటెక్ట్ చేయడానికి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తారు. ఎంత మొత్తం అంటే ఇన్సిడెంట్ ఈమె గత రాత్రి 8:30-9 గంటలకి ఫోన్ చేసి పడుకుంది. వాళ్ళ పిల్లలిద్దరూ కూడా లండన్లో ఉంటారు. వాళ్ళతో ఫోన్ కాల్ అది మాట్లాడతారు పడుకుంది. నైట్ టైము ఒక సౌండ్ అది అయింది. చూసేటప్పటికి ఒక 3 వ్యక్తులు లోపల, ఒక వ్యక్తి బయట ఉన్నారు. తర్వాత ఈమె వాళ్ళని చూడగానే షాక్ తోటి స్పృహ కోల్పోయినట్టు జరిగింది. మార్నింగ్ ఉదయం చూసుకునేటప్పటికి ఈమె చేతులు తాళ్ళతో బంధించి ఉన్నాయి. ఇంట్లో ఉండేటువంటి బంగారు వస్తువులు సుమారు ఒక 140 నుంచి 150 గ్రాములు దొంగతనం చేసినట్లుగా ఆమె నిర్ధారించింది. గోల్డ్ ఒకటే సెల్ ఫోన్ కూడా పోయింది. ఆ సెల్ ఫోన్ని మేము సరే ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో వారు దొంగతనం అనంతరం వంట చేసుకుని తిన్నారని చిన్న సమాచారం. కేసు దర్యాప్తులో ఉందండి. ప్రాథమికంగా మీకు మేము తెలియజేస్తాం, జరిగిన ఇన్సిడెంట్ తెలియజేస్తాం. ఇప్పుడు కేసు దర్యాప్తులో తెలిసిందండి. ఉదయం లేచి ఈ చుట్టుపక్కల కొంచెం హెల్ప్ కోసం మా కొద్దిగా కేకలు చేస్తే చుట్టుపక్కల వచ్చి ఆ విషయాన్ని పోలీసుకి సమాచారం ఇచ్చారు. రాత్రి నుంచి